నారాయణ గారు, కనివిని ఎరుగని వరద బీభత్సం మనం చూస్తున్నాం. గతంలో కృష్ణానదికి వరద వచ్చినా విజయవాడలో కొంత ప్రాంతం మాత్రమే మునిగిపోయేది. కానీ ఇప్పుడు దాదాపు ఒక 2 లక్షల మంది వరకు ఎఫెక్ట్ అయ్యేటట్టుగా సిటీ లోపటి వరకు నీరు రావటం, దానికి బుడమేరే కారణమని మరొక వైపు, అలాగే ఖమ్మంలో మున్నేరు వాగుకు సంబంధించి జరుగుతున్న చర్చ, అలాగే రాజధాని అమరావతికి సంబంధించి కొండవీటి వాగు అంటూ జరుగుతున్న మరో చర్చ. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోంది? అసలు ఎందుకింత వరద వచ్చిందంటే ఏం చెప్తారు సార్? సతీష్, మనకి కృష్ణానదిని చూసుకున్నట్టయితే సార్ గత 20 ఏళ్లలో అతిపెద్ద వరద వచ్చింది 2009వ సంవత్సరం. మీకు గుర్తుండే ఉంటుంది, అక్టోబర్ మాసంలో సార్ విపరీతమైన వర్షం వచ్చి కర్నూలు హంద్రి వరద వల్ల మునిగిపోయింది. అలాగే కృష్ణానదికి నాకు శ్రీశైలం నుంచి కిందకి 16-17 లక్షల క్యూసెక్ నీళ్లు కిందకి పంపించాల్సి వచ్చింది. అదృష్టం కొద్దీ ఆనాడు నాగార్జున సాగర్ ఖాళీగా ఉంది, సగమే నిండుంది, కాబట్టి ఆ నీళ్లు ఇముడ్చుకున్నది. అందుకే నాగార్జున సాగర్ దిగువకి కేవలం 10 లక్షల క్యూసెక్లు పంపించాం. మనకి అక్కడ కరకట్టలు కానీ లేకపోతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో కానీ అంతకంటే ఎక్కువ దాన్ని క్యారీ చేయలేదు. గోదావరికి 32-35 లక్షల క్యూసెక్ల దాకా నీళ్లు క్యారీ చేస్తుంది. కృష్ణ అంతకంటే ఎక్కువ 10-11 లక్షల కంటే ఎక్కువ క్యారీ చేయదు. ఇప్పుడు 11,85,000 క్యూసెక్కులు కృష్ణలోంచి పైనుంచి కిందకు వస్తున్నాయి నాగార్జున సాగర్ నుంచి. రెండోది ఏమవుతుంది, ఈ దిగువ ప్రాంతం నాగార్జున సాగర్ దిగువ ప్రాంతంలో దాదాపు 300 మిల్లీమీటర్ల వర్షపాతం ఒక్క రోజున పడింది చాలా ప్రాంతాల్లో. ఒక్కసారి మీరు లెక్కలు చూసుకున్నట్టయితే 300 మిల్లీమీటర్ల వర్షపాతం పెడితే కేవలం 100 చదరపు కిలోమీటర్లలో 1 టీఎంసీ నీళ్లు పడతాయి 300 మిల్లీమీటర్లు ఒక రోజుకి. దాదాపు బహుశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1,00,000 చదరపు కిలోమీటర్లలో పడినొచ్చు అంత పాత వర్షపాతం 200-300 మిల్లీమీటర్లు. అంటే సుమారుగా 1000 టీఎంసీల నీళ్లు వచ్చినాయి ఒక 24-36 గంటలు. ఈ నీళ్లు పోవాలని చెప్పంటే నదేమో ఫుల్గా ఉన్నప్పుడు నదిలోకి డ్రైన్స్, మరి నది బాగా మట్టం పెరిగిపోయింది కదా, ఈ డ్రైన్స్ దానిలో ఎంటీ కావు అట్లా. అలాగే సముద్రం ఆటుంది అనుకోండి, మరింత కష్టం అవుతుంది. కాబట్టి వర్షపాతం ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయటము, ఆవాసాలకు ఇబ్బంది లేకుండా చేయటము, ఇళ్ళు పేద వర్గాలు ఆవాసాలకు ఇబ్బంది లేకుండా చేయడం తప్ప వేరే మార్గం లేదు. మనకి సామెత చెప్పినట్టుగా నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు. వర్షం అంత కుంభకోశం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే, ఏ నగరంలో అయినా సరే మనకి ఇబ్బందులు ఉంటాయి. మన దేశంలో ఏమవుతుంది, మనం నగరాల్లో పట్టణాల్లో డ్రైనేజ్ వ్యవస్థను నాశనం చేసి పెట్టాం. డ్రైన్లు బ్లాక్ చేస్తున్నాం, బాగా లోతట్టు ప్రాంతాల్లో నివాసానికి ఇస్తున్నాం పేదలకి మిగతా వాళ్ళకి. మరి డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేయటం లేదు, పూడి పడిపోతుంది బలమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నా కూడా. ఇది దీర్ఘకాలంగా పట్టించుకోకపోతే సమస్య వచ్చినప్పుడు లబ్ధిదారులు లాభం లేదు. సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ఉన్నంతలో గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. మనకు బలమైన వ్యవస్థ ఉన్నది, ప్రోటోకాల్స్ ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, జిల్లా కలెక్టర్లకు సర్వాధికారాలు బాధ్యతలు ఉన్నాయి, అపరిమితంగా వనరులు ఉన్నాయి. TR-27 అని చెప్పాను, దాని కింద అసెంబ్లీ అనుమతి లేకపోయినా కూడా డబ్బులు ఎంతైనా డ్రా చేసి ఖర్చు పెట్టచ్చు దీనికోసం చెప్పాను. అవన్నీ సమగ్రంగా ఉన్నాయి. కానీ దీర్ఘకాల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సతీష్, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మన దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఉన్న కొద్దికి మొత్తం మీద వర్షపాతం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. నిజానికి మనలాంటి దేశంలో వర్షపాతం పెరిగితే మనకు మంచిది. వర్షం లేదు, నీళ్ళు లేవని రోజు కటకట్లాడుతున్నాం కదా మన దేశంలో. అవును సార్. కానీ వర్షం అనీవెన్గా పడుతుంది. అదైతే నెలకు 3 వారాలు చక్కగా పడవు. అనీవెన్గా పడినప్పుడు వరదలు అనివార్యం. కాబట్టి వరదలను తట్టుకునేటువంటి శక్తి మంచి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం చేయడం కావచ్చు, కరకట్టల నిర్మాణం సరిగ్గా రేపొద్దున 17 లక్షల క్యూసెక్లు దింపాల్సి వచ్చినప్పుడు నాగార్జున సాగర్ నుంచి కిందకి, మరి తట్టుకోవడం సాధ్యం కాదు, ఇప్పుడు లేదు మనకి. అలా నిర్మాణం చేయడం కావచ్చు, మరి నగరాల్లో డ్రైన్ల నిర్మాణం సరిగ్గా చేయడం కావచ్చు, నగరాల్లో మంచి హౌసింగ్ ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు లేకుండా మరే ఏర్పాట్లు చేయడం కావచ్చు, దీర్ఘకాలికంగా ఏర్పాట్లు చేయాలి. దీని నుంచి ఆ పాఠాలను నేర్చుకోవాలి. ఉన్న పరిస్థితుల్లో 2 రాష్ట్రాల్లో నా దృష్టిలో ప్రభుత్వాలు ఉన్నంతలో పరిపాలనంతరంగా స్పందిస్తోంది. వదాంజులు, సమాజము, స్వచ్ఛంద సంస్థలు గట్టిగా కృషి చేస్తున్నాయి. వాటితో సమస్య కావాలి. కానీ మనం ఈ పూట సమస్యను గురించి ఆలోచించడం కాకుండా రేపటి గురించి ఆలోచించాలి, వచ్చే 30, 40, 50 ఏళ్ళ గురించి ఆలోచించాలి. వరద ఎప్పుడు కూడా ఆ రోజున చాలా బేభత్సంగా కనిపిస్తుంది. నీళ్లు వెళ్ళిపోయినాక, ప్రవాహం వెళ్ళిపోయినాక 24 గంటలు మళ్ళీ మామూలు అయిపోతుంది. కాబట్టి రేపొద్దున నష్టం జరగకుండా ఉండాలని చెప్పంటే ఏం చేయాలో ఆలోచించాలి. ఇవాళ ఆల్రెడీ జరుగుతోంది, మీరు రిలీఫ్ అండ్ రెస్క్యూ చేస్తున్నారు. జయప్రకాష్ నారాయణ గారు, మీరు ఇందాక ప్రస్తావించిందే సార్, అంటే ప్రధానంగా ఆక్రమణలు పెరిగిపోవడం, తర్వాత ఈ కాలువలు బుడమేరు కానీ లేదంటే ఈ నదీ మార్గాలకు సంబంధించి సరైన పాతదారి లేకపోవడం,
ఇప్పుడు బుడమేరు కాలువ నుంచి కృష్ణానదిలోకి వాటర్ కలిసే కాలువలోనే కృష్ణా వాటరు ఎదురొచ్చి రావటం వల్ల ఎప్పుడు కూడా వరద చూడని ప్రాంతాలు కూడా ఈసారి వరదకు గురని శివగారు చెప్తున్నారు. అంటే మరి దీనికి ఎట్లా సార్ పరిష్కారం? ఇప్పుడు హైడ్రాను ఆక్రమణని తొలగింపుని ఇలాంటి చర్చ అయితే జరుగుతోంది, కానీ స్ట్రిక్ట్గా ముందుకు వెళ్ళే వాతావరణం ఉంటుందా? మీరు ఇందాక అన్నారు ఇప్పుడైతే మనం స్పందిస్తున్నాం, కానీ భవిష్యత్తు ఎలా అని మీరు సూచించే అంశాలు ఏంటి సార్? సతీష్, బుడమేరు తీసుకోండి. నాకు దాని క్యాచ్మెంట్ ఏరియా ఎంతో నాకు తెలియదు, సుమారుగా 5-6 వేల చదరపు కిలోమీటర్లు ఉంటాను అనుకుంటున్నాను. కాస్త అట్యూట్గా శివగారికి తెలుస్తుంది అనుకోసా. ఒక 6,000 చదరపు కిలోమీటర్లు అంచనా వేసుకోండి. మీరు వేసుకుంటే 300 మిల్లీమీటర్ల వర్షం వస్తే 6,000 చదరపు కిలోమీటర్లు అంటే మీరు వేరే లెక్కల 60 టీఎంసీ నీళ్లు ఒక్క రోజున వచ్చినాయి. 60 టీఎంసీ ప్రవాహం ఒక్క రోజులో తీసేయాలని చెప్పంటే దాదాపు 70,000కి పైగా క్యూసెక్కుల ప్రవాహం కావాలి. అంటే బుడమేరుకి అంత క్యారింగ్ కెపాసిటీ కావాలి. 2, బుడమేరు కొల్లేరులోకి వెళ్తే కొల్లేరులో నీళ్ళు నింపుకునే అవకాశం ఉండాలి. అక్కడ సముద్రంలో బోట్లు లేకుండా మరి అక్కడ నీళ్లు మరి ఎదురు తనకుండా ఏర్పాటు ఉండాలి. ఇవన్నీ గ్యారంటీ లేదు. కాబట్టి ఒకటి, డ్రైనేజ్ వ్యవస్థని ఖచ్చితంగా మరమ్మతు చేయాలి. 1989లో చాలా పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చి తూర్పుగోదావరిలో 400 మిల్లీమీటర్ల పైకి వర్షపాతం వస్తే 4.5 లక్షల ఎకరాలు మునిగిపోయినాయి. అప్పుడు నేను డ్రైనేజ్ వ్యవస్థని శాశ్వతంగా బాగు చేయడం కోసం ముందేమో ఆక్రమణ తొలగించాను. రైతులందరినీ కూడా సమాయత్తపరిచి వాళ్ళు కలిసి వచ్చారు చాలా మేరకు. ఎందుకంటే కొంచెం విశ్వసనీయత ఉంది, నమ్మకం ఉంది వాళ్ళకి. అక్కడ మళ్ళీ పంటలు పండేట్టుగా ఏర్పాట్లు చేసి మళ్ళీ నార్మల్ వేయించి దాంతో అంతా కలిసి వచ్చారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చెన్నారెడ్డి గారు నాయకత్వంలో నేను గట్టిగా వారిని కోరితే వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేశారు. శాశ్వతంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడాలి. మనం 30 ఏళ్ళకి ఒకసారి చేసి అప్పుడప్పుడు ఏదో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చేసినట్టు అటిస్తే లాభం లేదు. శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలి. ఏనాడు అది పెద్ద ప్రమాదం వస్తుందో మనకు తెలియదు, ప్రతిరోజు వస్తుందని గ్యారంటీ లేదు, కానీ వచ్చినాడు గ్యారంటీగా వస్తుంది. ఒకటి, దాని క్యారింగ్ కెపాసిటీ పెంచటము. కరకట్టలు కొంతమేరకు 70,000 క్యూసెక్లు వేయడం బహుశా సాధ్యం కాకపోవచ్చు, మరి ఎత్తు పెంచాల్సి వస్తుంది, మనకి సాధ్యం కాకపోవచ్చు. కానీ కనీసం ఆ 15-20 వేలు అన్నా సరే రెగ్యులర్గా వెళ్ళిందనుకోండి, ఒకరోజు కాదు 2 రోజుల్లో నీరు తీసేస్తుంది. రెండోది, పట్టణీకరణలో మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. ప్రపంచం అంతా కూడా పట్టణాలు ఏర్పాటు చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ముందు కాంటూర్ సర్వేలు చేస్తారు. మీరు లండన్ నగరం ఉందనుకోండి, 400 ఏళ్ల క్రితమే కాంటూర్ సర్వే చేసి వాళ్ళ రోడ్లు కానీ, వాళ్ళ వాటర్ పైప్ లైన్స్ కానీ, వాళ్ళ స్టామ్ వాటర్ డ్రైనేజ్ కానీ, లేకపోతే సివరేజ్ సిస్టమ్ కానీ ఆ కాంటూర్స్కి అనుగుణంగా ఏర్పాటు చేస్తారు. మనకేమిటి, మన పట్టణ నిర్మాణం ఏదో గుడ్డెత్తి చేరబడ్డట్టు చేయడం తప్పితే టౌన్ ప్లానింగ్ కానీ లేకపోతే అమలు చేయడం కానీ మనం అసలు ప్రకృతిని పరిగణలో తీసుకోవట్లేదు. మనకి వరద ప్రాంతాలకు ముప్పురే అవకాశం ఉంది, వరద వస్తాయని చెప్పని తెలిసినప్పుడు అక్కడ మనం లేఅవుట్లు అంగీకరిస్తున్నాం, అక్కడ పేదలకి ఇల్లు నిర్మాణం చేస్తున్నాం, అక్కడ వాళ్ళ చోవాళ్ళు చేస్తారని చెప్పి అనుకుంటున్నాం తప్ప ముందు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఎప్పుడైతే జనసాంద్రత పెరుగుతుందో, నగరీకరణ పెరుగుతుందో, ఒక 70,000 క్యూసెక్కులు మీకు దీనిలో బుడమేరులో వచ్చినట్టయితే, 15-16 లక్షల క్యూసెక్కులు కృష్ణలో వచ్చినట్టయితే ఒక్కొక్కప్పుడు కరకట్టలు కూడా దాటిపోతుంది. అప్పుడు వరద అనివార్యం. మనం వరదని మనం అంటున్నాం, కానీ నీటి ప్రవాహానికి మనం అడ్డొస్తున్నాం. వరద అంటే సకాలంలో వరద నీరు తీసేయటం లేదు కాబట్టి వరద అవుతుంది. 2 రోజులు 3 రోజులు తీస్తే పోతుంది. కాబట్టి ఒకటి, ఎంత మేరకు వరద నీరు తీసేయడానికి ఏర్పాటు చేయగలమో డ్రైనేజ్ వ్యవస్థ, ఎంత మేర కరకట్టలు పెంచి ఆ నీరు పంపకుండా చూసుకుంటాం అని చెప్పన్నది కరకట్టల నిర్మాణము, ఆ నదిని ట్రైన్ చేయటము. మూడోది, మన నగరీకరణలో పట్టణీకరణలో ఇలాంటి ఇబ్బందులు ఒకవేళ వరద వచ్చినా కూడా మీకు 300 మిల్లీమీటర్ల వర్షం రేపు పొద్దున రాదని మళ్ళీ గ్యారంటీ లేదు. ఒకరోజు 500 మిల్లీమీటర్లు రాదు 3 రోజులని గ్యారంటీ ఏం లేదు. ఉన్న కొద్దికి భారతదేశంలో ఋతుపవనాల్లో వర్షపాతం పెరుగుతుంది. ఆ వర్షం కూడా అనీవెన్గా వస్తున్నది. 2009లోనే మనకి అప్పుడు ఆ కృష్ణా వరదలు వచ్చిన 2009 మీకు గుర్తుందో లేదో, కర్నూలు పట్టణం మునిగిపోయింది హంద్రీ నది వరదల వల్ల. అలాగే గుంటూరు జిల్లాలో ఒక చోట కట్ట తెగింది. అప్పుడే నేను ప్రధానమంత్రి గారిని కలిసి నేను కోరాను, ఏమంటే ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు పెరుగుతున్నట్టుగానే అనీవెన్గా వస్తున్నట్టు కనిపిస్తున్నది, కాబట్టి మన జాతీయ స్థాయిలో కొంచెం అంతర్జాతీయ నిపుణులను తీసుకొచ్చి దీర్ఘకాలంలో ఏం చేయాలో ఆలోచించిన వ్యవసాయం గురించి కానీ నీటి గురించి కానీ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు, కానీ పెద్ద పట్టించుకోలేదు ఎవరు. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఖచ్చితంగా గత కొద్దేళ్లుగా మనం చూస్తున్నట్టయితే మనకి అందుతున్న ఆధారాల ప్రకారం భూతాపం వల్ల భారతదేశంలో వర్షాలు పెరుగుతున్నాయి. మామూలుగా వర్షాలు పెరిగితే వర్షాధార దేశంలో అది గొప్ప వరం. దాన్ని మనం శాపంగా ఎప్పుడు మర్చుకుంటాము? వరదను తట్టుకోలేకపోతే, అన్నింటినీ సద్వినియోగం చేసుకోలేకపోతే, అన్నింటిలో సద్వినియోగం చేసుకోవాలి. వరద నీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి, మిగతా టైంలో సద్వినియోగం చేసుకోవాలి, వరద టైంలో వరదను తట్టుకోవాలి. దానికోసం ఏర్పాట్లు చేసుకోవాలి, ఫ్లడ్ ప్రూఫింగ్ చేయాలి.
మనకి బలమైన వ్యవస్థ ఉన్నది. దాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించి ఇవాళ పరిస్థితులను బట్టి, ఇవాళ ఉన్న డేటాను బట్టి, రాబోయేటువంటి ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరిగేటువంటి వరదలను బట్టి దృష్టిలో ఉంచుకుని, ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, 2 పట్టణీకరణ కానీ, 3 కరకట్ల నిర్మాణం కానీ, ఈ 3ని సరిగ్గా చేపడితే మనం ఖచ్చితంగా దీన్ని తట్టుకోగలం. ఒక వరాన్ని మనం శాపంగా మారుస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చిరపుంజి ఉంది, అవును, అలాగే మోసిన్రం అంటారు. చిరపుంజికి తర్వాత మోసిన్రం ప్రపంచంలో అత్యధిక వర్షపాతం అని చెప్పని 50 అడుగుల వర్షం వస్తుంది సంవత్సరంలో. మనకు మామూలుగా మనకు వచ్చేది వర్షపాతం 100 మిల్లీమీటర్లు వస్తే బ్రహ్మాండంగా ఉన్నట్లు వరి పంటే సరిపోతుంది. అక్కడ 1500-1800 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు వస్తాయి సార్. 1500-1800 సెంటీమీటర్లు వర్షపాతం వస్తుంది. అంటే మామూలుగా వచ్చే వర్షపాతం కంటే మేఘాలయ ప్రాంతాల్లో పడే వర్షం కంటే 15-18 రెట్లు. కానీ ఎండాకాలంలో అక్కడ నీటి కొరత ఉంది, తెలుసా మీకు? అంటే మన ప్రకృతి వర్షం మనకి చెప్పి రాదు, మనం ఆగమంటే ఆగదు. వచ్చే 30 ఏళ్ళ వర్షం పడుతుంటే పడుతుంది దర్శనాలు. దాన్ని తట్టుకోవడానికి మనం ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే ఎండాకాలంలో నీళ్ళు ఉపయోగించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంత అయ్యాక రేపొద్దున వర్షాకాలం పోయిన తర్వాత ఎండాకాలం రాగానే మళ్ళీ నీళ్ళు లేవు కట్టకట్ట అంటారు మనం. ఎందుకంటే మనం మానవ సమాజం మనకున్న ఆర్గనైజేషన్తో, మంచి పరిపాలనతో, టెక్నాలజీతో వనరులు సద్వినియోగం చేసుకుని ఆ నీటిని కాపాడుకోవటం నేర్చుకోవాలి. వరద వచ్చినప్పుడల్లా ఈ బండ్స్ అన్నీ తెగిపోతాయి. మళ్ళీ రింగ్ బండ్స్ నిర్మాణం వెంటనే చేయలేదు అనుకోండి, మళ్ళీ వచ్చే వర్షం నుంచి మళ్ళీ నీటిని కాపాడుకోలేము. ఎండాకాలంలో మన నీళ్ళు లేకుండా ఉంటాయి. ప్రకృతి మన చెప్పి రాదు, మనకి ఆర్డర్ ఇచ్చి రాదు, మన ఆర్డర్ ప్రకారం నడవదు. ప్రకృతి ప్రకారం మనం నడవాలి. మనకున్న టెక్నాలజీ ఉపయోగించి వనరులను సద్వినియోగం చేయాలి. ఆ పని ఇప్పుడైనా మొదలెడితే ఖచ్చితంగా చేయగలం మనం. జయప్రకాష్ నారాయణ గారు, ఇక విజయవాడ ఎంతవరకు సేఫ్ అంటే ఏమనాలి? ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ పరిస్థితి రేపు కూడా రాదు అని మనం చెప్పలేం. రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ఇనిషియేటివ్స్ ఏంటి? అంటే పెర్మనెంట్గా ఈ సమస్య నుంచి విజయవాడ నగరం దూరం కావడానికి ఏం చేస్తే బాగుంటుంది సార్? విజయవాడ అన్సేఫ్ ఏం కాదండి, అంత భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలు గ్రేడియంట్ పెద్దగా ఉండదు, కాబట్టి వరద ఫ్లో కొంచెం ఎక్కువగా ఉండదు. ఇది సహజం. అది పైన బాగా గ్రేడియంట్ ఉంటుంది, చాలా తొందరగా ఫ్లో అవుతుంది. ఉదాహరణ గంగానది తీసుకోండి మీరు. గంగానది మీకు యమున కానీ, గంగ కానీ ప్రయాగ నుంచి లేకపోతే ఢిల్లీ నుంచి కలకత్తా పోయే దాకా మొత్తం కలిపితే 300 మీటర్లు దిగుతుంది అంతే, 1600 కిలోమీటర్ల ప్రవాహంలో. మనకి మన నదులు పైన పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ కిందకు వచ్చేసరికి మైదాన ప్రాంతంలో కొంచెం గ్రేడియంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లో వేగంగా ఉండదు. కాబట్టి వర్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంతకాలం ముంపు ఉంటుంది. కానీ విజయవాడ నగరం కొట్టుకుపోతుంది అలాంటివి ఆ భయాలకు ఆస్కారం లేదు. మనం అతిగా భయం పెట్టుకోవడం. కానీ ఖచ్చితంగా ఇప్పుడు వారు చెప్పారు, రేపొద్దున 17-18 లక్షల క్యూసెక్ల ఫ్లో మీకు శ్రీశైలం నుంచి కిందకి వచ్చింది అనుకోండి. లాస్ట్ టైం 17 లక్షల క్యూసెక్లు పంపించామని చెప్పి అన్నారు 2009లో. నాగార్జునసాగర్లో పట్టుకోగలిగాం. నాగార్జునసాగర్ టైంలో నిండుందనుకోండి. ఇప్పటిలాగా వర్షాలు పెద్ద ఎత్తున విస్తృతమైన స్థాయిలో నది పరివాహక ప్రాంతం దగ్గర నుంచి నది ముఖద్వారం దాకా వస్తుంది అనుకోండి, అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఫ్లో వస్తే దాన్ని తట్టుకోవడం ఎట్లా? కాబట్టి నా దృష్టిలో దీర్ఘకాలం కోసం చెప్పని కృష్ణా కరకట్టల్ని కీడించి మేలంచాలి. అవసరమైతే 16-17 లక్షల క్యూసెక్లు పెట్టగలిగితే మంచిది. రెండోది, ఏం చేసినా కూడా నదీ ప్రవాహం పైనుంచే వచ్చేదాన్ని మీరు పంపించగలరు, కానీ ఇక్కడ పడ్డ వర్షం ఏమవుతుంది మరి? అవును, ఇది పోవాలిగా సముద్రంలోకి ఏదో రూపంలో, వెంటనే పోవు కదా అందులో మైదాన ప్రాంతంలో. కాబట్టి లోతట్టు ప్రాంతాలు కొంత మునుగుతాయి పెద్ద వర్షం వచ్చినప్పుడు. 1-2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది లేకుండా, ప్రజల జీవితానికి కష్టం లేకుండా పట్టణాలను ఎలా చేయాలి మనం, దాని మీద చాలా శ్రద్ధ పెట్టాలి. ఇప్పటికైనా సరే పేదలందరినీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండకుండా వారికి మంచి గృహ నిర్మాణం ఏర్పాటు చేయడం, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థను సరిగ్గా ఉన్నంతలో చాలా బాగు చేయడం. ఉదాహరణకు హైదరాబాద్ నగరం తీసుకోండి. గతంలో వర్షం పడితే చాలా గందరగోళం ఉంది. ఈసారి మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని అభినందించాలి. గత 4-5 ఏళ్ళుగా చేపట్టిన చర్యలు కావచ్చు, తర్వాత ఇప్పుడు చేసినటువంటి చర్యలు కావచ్చు, పెద్దగా అంత ఇబ్బంది కలగల. ఇంత వర్షం పడ్డా కూడా గత 4-5 రోజుల్లో హైదరాబాద్ లో మనం ఊహించిన దానికంటే కొంచెం పరిస్థితి బాగున్నది. అంటే రైట్. జయప్రకాష్ నారాయణ గారు, మనం చూస్తున్నాం 2 రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. అలాగే ఏ స్థాయిలో ఎలాంటి సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి, అలాగే ఎన్ని బృందాలు అందుబాటులో ఉన్నాయి అటు అన్ని శాఖలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు వివరించే ప్రయత్నం చేశారు. అలాగే దుష్ప్రచారం చేయొద్దు, అవసరమైతే సాయం చేయాలన్న కామెంట్ కూడా ఆయన చేశారు. అంటే అమరావతికి సంబంధించి అమరావతిలో వాటర్ వచ్చేసింది, అందుకే అమరావతి వద్దన్నామని ఈ తరహా దుష్ప్రచారం కూడా కొంత జరుగుతుంది. దీనిపైన ఏం చెప్తారు సార్? అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితి నాకు తెలిసి శివగారికి తెలుస్తుంది, కానీ నేను విన్న ప్రకారం అక్కడ ఎక్కడ వరద నీళ్ళు ఏమి రాలేదు. ఇప్పుడు 33,000 ఎకరాల భూమిని
రైతులు స్వచ్ఛందంగా పూలింగ్ సిస్టంలో ముందుకొచ్చి ఇచ్చారు. ఎందుకని? బలవంతంగా వాళ్ళ దగ్గర భూసేకరణ కాకుండా రేపు పొద్దున పెరిగే విలువ ఉన్న భూమిలో ఆ పెరుగుతున్న విలువలో కొంత వాటా రావడం కోసం కొంత భూమిని కూడా కేటాయిస్తారు. నగర విలువ వస్తుంది కాబట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నగరానికి బాగుంటుంది చెప్పి ముందుకు వచ్చారు. దేశంలో కూడా మరి ఆ ప్రాంతం కృష్ణా గుంటూరు జిల్లాలు అంటే నేను చెప్పేది పాత కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంతం చాలా విద్య కానీ నైపుణ్యం కానీ వ్యవసాయంలో ఆదాయం కానీ తర్వాత పెట్టుబడులు పెట్టే ఉత్సాహం కానీ రిస్క్ తీసుకునే కెపాసిటీ కానీ ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతం అక్కడ. మరి రాష్ట్రానికి మధ్యలో ఉన్నది, తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్నది కాబట్టి అనువైనటువంటి ప్రాంతం. కొన్ని ఇబ్బందులు ఏమన్నా స్థానికంగా ఉన్న సాయిల్ని బట్టి ఉంటే కన్స్ట్రక్షన్లో ఏర్పాట్లు చేసుకుంటాం. అవును సార్. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీ ఖచ్చితంగా అవసరం. మొట్టమొదటి చెప్తున్నాను, గ్రీన్ ఫీల్డ్ సిటీ అన్నది లేకపోయినది. హైదరాబాద్ నగరం ఎందుకు ఎంత గొప్పగా వెళ్ళింది? చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు, వైకాపా వీరందరూ మన టీఆర్ఎస్ వీళ్ళంతా కలిసి ఏం చేశారు? హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ప్రాంతంలో కొత్త కట్టడాలు నిర్మాణం చేశారు. భూమి పుష్కలంగా ఉంది కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల్ని, ప్రతిభని, నైపుణ్యాన్ని ఆకర్షించడం సాధ్యమైంది. ఇప్పుడు ఒకప్పుడు దక్షిణాది అని చెప్పంటే కేవలం చెన్నై అనుకున్నాం. హైదరాబాద్ చెన్నైని దాటిపోయింది ఈవేళ అభివృద్ధిలో. కాబట్టి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఉంటే ఖచ్చితంగా రాష్ట్రానికి మంచిది. దానికి ఏదో వంకలు పెట్టి అయిపోయినాయి. ఎంత రోజుకొకటి తిక్కులొక్కలాగా మనం రోజుకు అదాని మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. గతం వెనక్కి వెళ్ళడం చాలా పొరపాటు చేశాం. రాజధాని లాంటి విషయాలు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకటంగా వెనక్కి వెళ్ళాం. లేకపోతే ఇంకో ప్రభుత్వం ఇంకోటి చేస్తుంది. అది కాదు ప్రభుత్వం చేసిన పనులు. కాబట్టి ఆ చర్చ అంతా అర్ధరహితము. ఈ సోషల్ మీడియాలో ఇలాంటి చర్చలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వదిలేద్దాం. దాని మీద కూడా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా స్పందించింది సార్. నిన్న ఈ విధంగా ఫేక్ న్యూస్ ఎవరు ప్రచారం చేసినా, ఇలా లేనిపోని భయాలను సృష్టించినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని నిన్న ఒక ప్రకటన కూడా విడుదలైంది సార్. అందుకని మనకేమైందంటే సతీష్, ఒకప్పుడేమో ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాను పూర్తిగా మంచి చెడు ప్రచారం చేశారు. అదే సమయంలో ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది. ఇందిరాగాంధీ గారు చనిపోతే ఆవిడ చనిపోయిన తర్వాత, ఆవిడని చంపేసిన తర్వాత 12 గంటల దాకా ఈ దేశ ప్రజలకు తెలియకుండా దాచిపెట్టారు. ఏ కారణం అన్నా కానీ రాత్రి తెలిసింది. పొద్దున 8 గంటలకు ఎప్పుడు ఆవిడని చంపేస్తే రాత్రి 8 గంటలకు దేశ ప్రజలకు తెలిసింది. ఇవాళ ఏమైంది? రెండో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాం. సోషల్ మీడియా వల్ల నిజమైన అబద్ధమైన ఎవడి పిరులో ఏ బుద్ధి పుట్టినా క్షణాల్లో ఇష్టం వచ్చినట్టు మెట్ నొక్కేయచ్చు. నిజం అబద్ధం వెళ్ళిపోవచ్చు. కొన్ని సందర్భాలు నిజం కంటే అబద్ధం ప్రచారం అవుతుంది. దీన్ని కట్టడి చేసే అవకాశం ప్రస్తుతం లేదు. కాబట్టి సంయమనం పాటించాలి. మరి పరిస్థితి కొంచెం చేయి దాటి ప్రజల ఆరోగ్యానికి కానీ ప్రజల రక్షణకు కానీ ఇబ్బంది అయినట్టయితే అప్పుడు ప్రభుత్వం చట్టంగా చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా మనం ఏం చేయలేం. ఎందుకంటే స్వేచ్ఛాయుత సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం ఉండదు. కానీ సమాజానికి నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఇలాంటి ఉపకారాల వల్ల భయం కావచ్చు, ద్వేషం పెంచడం కావచ్చు, లేకపోతే శాంతి భద్రతల విఘాతం కలగడం కావచ్చు, అలాంటి విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ పుకార్లు అరికట్టే శక్తి ప్రభుత్వానికి ఉంది.